హాయ్ అండి. బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం ఇంట్లోనే స్పెషల్గా ఒక మసాలా పేస్ట్ చేసుకొని దాంతో బిర్యానీ చేసుకుంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో మీకు తెలుసా? ఈ రోజుల్లో అన్నీ కల్తీ అవుతున్నాయి. అలాగే మనం చాలాసార్లు చూసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కల్తీ అవుతుందని. కాబట్టి బిర్యానీకి సరిపడే ఒక మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాంతో మనం బిర్యానీ చేసుకొని ఇవాళ చక్కగా తినేద్దామండి. సో ఇంక వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు కానీ చూసారంటే ఒక అద్భుతమైన బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు మీరు నేర్చేసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ వెజ్ బిర్యానీని మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. నేను చెప్పిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ముందుగా రెడీ చేసేసుకుందామండి. ఇది తయారు చేసుకోవడం కోసం ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు, 3 లవంగాలు, ఒక 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని చక్కగా బ్లెండర్ పట్టేసుకుందామండి. 1 స్పూన్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మీరు చూసే కన్సిస్టెన్సీలో అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. ఈ నెయ్యి వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవి ఓవర్ ఫ్రై అయిపోకుండా వీటిని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అందులో 2 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని అలా కలుపుకుంటూ కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. వెజ్ బిర్యానీకి ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనకి కావలసిన జీడిపప్పులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుంటే ఈ జీడిపప్పులు ముందే మనకి ఓవర్గా ఫ్రై అయిపోకుండా మొత్తం కుక్ అయ్యేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అదండి. ఇప్పుడు మనం చేసుకుంటున్న బిర్యానీకి మనం ఇంట్లోనే తయారు చేసుకునే మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 గ్లాసులు బిర్యానీ చేస్తున్నాను. మీరు మెజర్మెంట్స్ అయితే మీరు చేసుకుంటున్న రైస్ క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది మూత పెట్టేసి 1-2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ వేసుకుందామండి. నేనైతే మీడియం సైజ్ దుంపలు 2 అలాగే ఒక క్యారెట్ని తీసుకుని అవి మీరు చూసే విధంగా పెద్ద పెద్ద ముక్కల్లా కోసుకున్నాను. అలాగే ఒక 2 బీన్స్ని 1 ఇంచ్ సైజులో కోసుకొని వేసుకున్నానండి. నేను వెజిటబుల్స్ మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. చాలా సింపుల్ వెజిటబుల్స్తోనే వాళ్ళ బిర్యానీ అనేది చేసుకుంటున్నాను. ఇలా వెజిటబుల్స్ వేసాక మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసుకుందామండి. 3 గ్లాసుల బియ్యానికి 2 స్పూన్ల ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందామండి. నాకు పుదీనా ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి వేస్తున్నాను. కొంతమందికి ఆ పుదీనా ఫ్లేవర్ వేస్తే బిర్యానీ నచ్చదు. వాళ్ళు పుదీనాని స్కిప్ చేసేసి ఉత్తి కొత్తిమీర ఒకటే వేసుకోండి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న 3 గ్లాసుల బియ్యం ఉంది కదండి, ఆ బియ్యాన్ని చక్కగా మనం ఈ వెజిటబుల్స్లో వేసేసుకుందామండి. ఇలా బియ్యం వేసుకుంటున్నప్పుడు మంటని ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేసుకొని చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా కలపండి. మనకి బియ్యం అనేది మధ్యలోకి విరిగిపోకుండా మనం చాలా సెన్సిటివ్గా కలపాలి. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక 30 సెకండ్లు బియ్యాన్ని మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 3.5 గ్లాసులు మరిగించిన నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. 3.5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను కాబట్టి ఇది మనకి వేడిగా మరిగేసరికి 1/2 గ్లాసు నీళ్లు ఇంకిపోయి ఎగ్జాక్ట్గా 3 గ్లాసుల నీళ్ళు అయితే వస్తాయండి. సో నేను 1:1 రేషియోలో తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్ కాదండి, నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. అందుకే 1:1 రేషియో. బాస్మతి అయితే మీరు ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు తగ్గించి తీసుకోవచ్చు. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కనీసం 8 మినిట్స్ అలా దాన్ని కలపకుండా వదిలేస్తే చక్కగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి నేను స్టీల్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి కింద ఏమైనా అడుగంటిందేమో అన్న డౌట్ మీద ఒక్కసారి చెక్ చేస్తున్నాను. కానీ ఎక్కడ అడుగు పట్టడం అది ఏం అవ్వకుండా చక్కగా వచ్చింది. సో మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి బిర్యానీ చాలా పలుకుతో ఎంతో చక్కగా వచ్చేసిందండి. చూసారా? సో మనం కుకింగ్ టైం అనేది ఎగ్జాక్ట్గా లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసాం. కరెక్ట్ కన్సిస్టెన్సీలో బిర్యానీ అనేది వచ్చేసింది. అలాగే గుప్పెడు ఫ్రై చేసిన జీడిపప్పుని పైన వేసేసుకుంటే మనం తింటున్నప్పుడు అవి పంటి కింద తగిలి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మన బిర్యానీని అయితే వడ్డించేసుకుందామండి. చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీలో ప్రతి బియ్యము విడివిడిగా ఎక్కడ మెత్తగా అయిపోకుండా లేదా అడుగు పట్టేయకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందో ఇదే అండి ఈ బిర్యానీ యొక్క స్పెషాలిటీ. అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పక్కన పెట్టేసుకుంటే మన వెజ్ బిర్యానీకి బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్ అనేది భలే సెట్ అవుతుంది కదండి.
చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. ఇవాళ నా లంచ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టేనండి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయండి. నేను మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్.